నేను తప్పు అంటే అది తప్పు, నేను ఒప్పు అంటే అది ఒప్పు అని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే ఇడవడు ఒప్పుకోడు. ఎందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి. మీరు ఆటో వాళ్ళ కాడ ఎన్ని వసూలు చేసిర్రో, మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్క పత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, మీ 10 ఏళ్ల పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి 2 ఏళ్లకే దండుపాల్యం అని చెప్పి 2 రోజుల నుంచి ఆ దండుపాల్యం మీరు బందిపోట్లు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి బందిపోటు దొంగలంతా బుద్ధిమంతులుగా తయారైనట్లు మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టి ఇప్పుడు అవతార పురుషుల లెక్క మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.